ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. ఒకటి, కరువు అనేది అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నది. ఒక సంవత్సర కాలం నుండి వర్షాలు లేక వేసినటువంటి పంటలు పూర్తిగా ఎండిపోయి అనేక మంది వలసలు కూడా పోవడం అనేది జరుగుతుంది. పనులు కూడా దొరికే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు కూడా వలసలు పోతూ ఉన్నారు. అందుకని వలసలను ఆపడానికి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, పంట నష్టం కూడా తీవ్రంగా జరిగింది. బోరు బావులన్నీ ఎండిపోయినాయి. మధ్యలోనే పంటలు ఎండిపోవడం అనేది జరిగింది. ఎకరానికి 25-30 వేలు పెట్టుబడి పెట్టుకొని పళ్ళ తోటల రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టపోయేటువంటి రైతుల్ని ఆదుకోవటానికి, నష్టపరిహారం చెల్లించడానికి కూడా ప్రత్యేకంగా అధికారులు బృందాలకు ఏర్పడి రైతుల్ని మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళని ఆదుకోవటానికి కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. త్రాగునీటి ఎద్దడి కూడా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా ఇప్పటికే ఆ బోర్లలో నీళ్ళు, చెరువులు ఎండిపోయి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. అందుకని ఈ త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ కొద్దిపాటి పంట వరి అనేది అమ్ముకుందామంటే మార్కెట్ పోతుందనంటే కొనే పరిస్థితి లేక ధర కూడా తగ్గిస్తూ ఉన్నారు. అంత సన్నధాన్యం అది. కాబట్టి ఏంటంటే ఆ ధాన్యానికి కూడా మద్దతు ధర, గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైస్ మిల్లర్స్ కూడా అందరూ కొనటం లేదు. అందరూ కొనేటువంటి విధంగా జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు చర్యలు తీసుకొని ఈ రైతులు పండించిన కొద్దిపాటి పంట కన్నా మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపు నుంచి ఈ 3 బర్నింగ్ ఇష్యూస్గా ఇలా రాష్ట్రంలో ప్రజల్ని, రైతాంగాన్ని, పేద ప్రజల్ని, కూలీల్ని వెంటాడుతున్నాయి. కాబట్టి ఈ పరిష్కారం చేయడానికి కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు రావాలని కోరుతాము. థ్యాంక్ యూ. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఇప్పుడే మీ అందరి ముందు కామెడీ ఎండి జహంగీర్ గారిని ప్రకటించడం అనేది జరిగింది. జహంగీర్ గారు మాట్లాడేటప్పుడు భువనగిరి నియోజకవర్గం ప్రాధాన్యత కూడా చెప్పాడు. వీరయ్య గారు కూడా అదే విషయం ప్రస్తావించడం అనేది జరిగింది. భువనగిరి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. జనగామ, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్. నకిరేకల్లు నరా రాఘవరెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన గురించి తెలియని వాడు ఎవరు లేరు. అనేక ఉద్యమాల్లో తన పాత్ర నిర్వహించినటువంటి నాయకుడు. ఆ నియోజకవర్గం కూడా ఇందులోనే ఉంది. తుంగతుర్తి స్వరాజ్యం గారు ఎమ్మెల్యేగా ఉండి, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి, ఆ ప్రాంతం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర నిర్వహించినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గం. మునుగోడు మీకు నిలవంది ఉంది. దాదాపు 6 సార్లు సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి 6 సార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రాంతంలో గెలిచారు. ధర్మభిక్షం గారు కూడా ఆ ప్రాంతంలో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టులకి ఒక పెద్ద కేంద్రం. ఆ విధంగా కూడా దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆలేరు, భువనగిరి, రావినారాయణ రెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, కమలాదేవి చాలా మహామహులు పోటీ చేసి గెలిచినటువంటి ప్రాంతాలు, అనేక రకాల ఉద్యమాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇబ్రహీంపట్నం రాములు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు సిపిఎం పార్టీ. ఇప్పటికీ బలమైనటువంటి కేంద్రం, బలమైనటువంటి ఉద్యమం. జనగామ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసింది జనగామ. జనగామ జిల్లాలోనే శాకలైలమ్మ ఊరు కూడా ఉంది. బహుశా ఈ నియోజకవర్గం ఉండకపోవచ్చు, కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఏసిరెడ్డి నరసింహారెడ్డి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా 7 నియోజకవర్గాలు, హిస్టారికల్ నియోజకవర్గాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ముఖ్యమైన భూమిక పోషించినటువంటి ప్రాంతాలు. అందుకని ఈ నియోజకవర్గం ప్రాధాన్యత దృష్ట్యా పార్టీ నిర్ణయం తీసుకోవడం అనేది
ఇక జహాంగీర్ గారి గురించి చెప్పాలంటే ఆయన 35 సంవత్సరాలు పార్టీలో పనిచేయబట్టి అత్యంత పేద కుటుంబం, మైనారిటీ కుటుంబం. వాళ్ళ తండ్రి మహబూబ్ అలీ, తల్లి బీజాన్ బి, వీళ్ళిద్దరు హోటల్ పెట్టుకొని వాళ్ళ ఊళ్ళో రామన్నపేట మండలం మునుపంపులలో హోటల్ పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించింది వాళ్ళ తండ్రి. ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేశాడు. వాళ్ళ తల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేసింది. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి కుటుంబం ఆ కుటుంబం. హోటల్ మీద జీవిస్తూ కమ్యూనిస్ట్ పార్టీని ఆ గ్రామంలో నిర్మించినటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబ నేపథ్యం ఉంది. ఆ కుటుంబానికి కృష్ణమూర్తి గారు, రాఘవరెడ్డి గారు ఇలాంటి నాయకుల యొక్క అనుబంధం కూడా ఉన్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసాడు, హైదరాబాద్లో నగర కమిటీలో పనిచేశాడు, డిగ్రీ చదివాడు, బుక్ స్టాల్లో పనిచేసుకుంటూ చదువుకున్నటువంటి పేద కుటుంబం. అదేవిధంగా 95లో సర్పంచ్, మున్పంపలకి సర్పంచ్గా ఉంటూ ప్రజాభిమానం జరుగుతున్నటువంటి నాయకుడు, ప్రజల చేత ఉత్తమ గ్రామ పంచాయతీ గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి పరిస్థితులు. అక్షరాస్యత ఉద్యమం, అదేవిధంగా సారా వ్యతిరేక ఉద్యమం, అనేక రకాల ప్రజాసేవకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా డివైఎఫ్ఐలో 93, 97లో ఆ డివిజన్ సెక్రటరీగా పనిచేసినటువంటి కామ్రేడ్. 97లో రామన్నపేట డివిజన్ పార్టీ సెక్రటరీగా పనిచేశాడు. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అనేక రకాల అరాచకాలు చేస్తున్నది. అప్పుడు ఉన్నటువంటి పాలక పక్షాలు చాలా దుర్మార్గాలు చేస్తే వాటిని నిలబడి తట్టుకొని ఆ విధంగా పనిచేసినటువంటి కామ్రేడ్. 97లో ఆ డివిజన్ పార్టీ సెక్రటరీ పనిచేశాడు. డీలిమిటేషన్లో రామన్నపేట నియోజకవర్గం పోయి నకరికల్ నియోజకవర్గాన్ని కలిసింది. తర్వాత నకరికల్ డివిజన్ సెక్రటరీగా 7 ఏళ్ళు పనిచేసింది. నకరికల్లో కాపురం పెట్టి అక్కడే పనిచేయడం. అదేవిధంగా జిల్లా ఏర్పడ్డప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ జిల్లా సెక్రటరీగా పనిచేయటం. అదేవిధంగా ఫస్ట్ తెలంగాణ మహాసభలో రాష్ట్ర మహాసభ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎంపికైనటువంటి కాబట్టి అందుకనే ఉద్యమాన్ని ఆధారం చేసుకొని అతనిని నిబద్ధతతో, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిబద్ధతతో, నమ్రతతో, అది ప్రజల ఏడల పార్టీ ఏడల నిబద్ధతతో నమ్రతతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. అత్యంత కింది నుంచి పేదరికం నుంచి వచ్చినటువంటి, కష్టాల నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్ జహాంగీర్ని సిపిఎం పార్టీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థికి ప్రకటించడం అనేది చాలా మంచి నిర్ణయం అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ విధంగా ఆ కామ్రేడ్ని ఈ ఎన్నికల బరిలోకి పెంచడం అనేది జరిగి ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే మా పార్టీ నిర్ణయం. ఎందుకంటే అంత ఆయారాములు గయారాములు. నిన్ననే మల్లారెడ్డి గారు స్టేట్మెంట్ చూసాం, నేను పార్ట్ టైం పొలిటీషియన్ని, ఫుల్ టైం బిజినెస్ పర్సన్ని ఓపెన్గా చెప్పాడు. అంటే ఇప్పుడు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళంతా పార్ట్ టైం పొలిటీషియన్స్, ఫుల్ టైం బిజినెస్ పర్సన్స్ లేదా ఫుల్ టైం కబ్జాదారులు. ఇట్లాంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతున్నది, ఓట్ల యొక్క విలువ, ఓటర్ యొక్క విలువ పడిపోతున్నది. ఈ ఆయారాముల గయారాముల చేత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రశ్నే లేదు. నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తలు, పార్టీ ఎడల, ప్రజల ఎడల అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి నాయకుల్ని సిపిఎం పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తారు. అందుకని ఆ పార్టీలకి మా పార్టీకి ఉన్నటువంటి తేడాని గమనించాలని సందర్భంగా కోరుతున్నా. నిజంగా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా పాత్ర మేము నిర్వహిస్తాం. జహాంగీరు, మేము అందరం పార్టీగానే బాధ్యత తీసుకునే వ్యక్తిగతమైన విషయమే కాదు, ఏది జరిగినా పార్టీనే. అందుకనే సిపిఐఎం పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సమాయత్తం కావడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకని ఈ ఎన్నికల్లో సుత్తి కొడవ నక్షత్రం గుర్తుకు ఓట్లు వేయాలని, జహాంగీర్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సీతారాం అభ్యర్థి గురించి క్యాండిడేట్ను మాట్లాడమని కోరారు. జహాంగీర్ మాట్లాడు.
అందరి నమస్కారం. ఈరోజు భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ముందుగా కేంద్ర రాష్ట్ర కమిటీలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భువనగిరి పార్లమెంటు చాలా హిస్టారికల్ పార్లమెంట్. అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు. అనేక రైతాంగ ఉద్యమాలు జరిగినాయి, కూలి ఉద్యమాలు జరిగినాయి, భూమి ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్రాంతంలో అసూలు బాసినటువంటి అమరవీరులు ఎందరో మంది ఉన్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర, త్యాగాలు, కష్టము, పోరాటాలు ఇవన్నీ తెలిసినటువంటి ప్రాంతం భువనగిరి నియోజకవర్గ ప్రాంతం. అలాగే కమ్యూనిస్టుల యొక్క పోరాటాలతో అనేక ఫలితాలు అనుభవించినటువంటి ప్రజలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అందుకే కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీని ఆ నియోజకవర్గంలో పరిచయం చేసే అవసరం లేదు. ప్రతి గ్రామంలో ఏ పుట్టను అడిగినా, ఏ చెట్టును అడిగినా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర గురించి చెప్తున్నటువంటి ప్రాంతం అది. అందుకే పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకొని చెప్పి భావిస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్య, అనేక మౌలిక సమస్యలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అది సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యము, ఉపాధి సమస్యలు, కాలుష్య సమస్యలు, మూసీ నది సమస్య, వ్యక్తిగత సమస్యలైనటువంటి ఇండ్లు, ఇళ్ల స్థలాలు. ఈ రకంగా చూస్తే అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దశాబ్దాలు మారినా, పాలకులు మారినా సమస్యలు మాత్రం ఇప్పటికీ అదే పద్ధతిలో తిష్ట వేసింది. అందుకే ఈ సమస్యలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు ఉన్నది, ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు సిపిఎం పార్టీ అభ్యర్థిని పంపిస్తే అనేక సమస్యలపై గలమెత్తి మాట్లాడి పోరాడడానికి అవకాశం ఉంది. కాబట్టి భువనగిరి పార్లమెంటుని సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 16 స్థానాల్లో ఏం చేయాలి అనేది ఇంకా కొంతకాలం వేచి ఉండాలని అనుకున్నాం. చాలా సమయం ఉంది, 55 రోజులు ఉంది ఎన్నికలకు. ఇప్పుడే హడావుడిగా నిర్ణయం చేయాల్సిన అవసరం లేదనుకున్నాం. ఎందుకంటే ఇంకా పరిణామాలు ఎట్లా ఉంటాయి, ప్రజల మీద ఏ ప్రభావాలు ఎట్లా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఇప్పుడే తుది నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం లేదనేది పార్టీ రాష్ట్ర కమిటీ భావించింది, కేంద్ర కమిటీ కూడా దాన్ని ఆమోదించింది. ఇది ఇప్పటి వరకు మేము అనుకున్నటువంటి నిర్ణయాలు, మీ దృష్టిలో ఉంచాల్సిన విషయాలు. కాంగ్రెస్తో మాట్లాడుతున్నామని నేను అనలేదే. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ నుంచి మా వైపు రాష్ట్ర కమిటీకి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ కాలేదు, ఏ పార్టీని మేము అప్రోచ్ కాలేదు, ఏ పార్టీ మాకు అప్రోచ్ ఇవ్వలేదు. అంటే సహజంగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు రాజకీయాలు చర్చ రాకుండా ఇంకేమి ఉంటాయి అనుకోండి. ఖచ్చితంగా వచ్చినాయి, నేను కూడా ఉన్నా కదా. ముఖ్యమంత్రిని కలిసిన ప్రతి సందర్భంలో నేను కూడా ఉన్నాను. రాజకీయాలు వచ్చినాయి, సహజంగా రాజకీయాలు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, మనందరం ఆలోచించాలి. కానీ క్యాజువల్గా ముఖ్యమంత్రి అంటారు, ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఆ విషయాలు చర్చిస్తాం, ఇంత ఎర్లీగా మేము చర్చించాం కదా అని మేము క్యాజువల్గానే చెప్తాం. వాటిని మనం ఫార్మల్గా తీసుకోలేము. అందులో కూడా ఒక వాస్తవం ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక సమూహంగా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఆ సమూహంలో సిపిఎం కూడా ఉంది. కాబట్టి దేశంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఉన్నాం. తెలంగాణలో కూడా బీజేపీని ఓడించాలి, బీజేపీ బలపడకుండా చూడాలి అనే లక్ష్యంతో పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే అడుగులు ఉంటాయి సహజంగానే.
కాదుగా 16 నియోజకవర్గాల్లో ఏం చేయాలో ఇంకా నిర్ణయం చేయలేదని చెప్పాను. దేశవ్యాప్తంగా ఒక ఏజెండా, తెలంగాణలో ఇంకో ఏజెండా ఇస్తారు. ఏం లేదు, తెలంగాణలో కూడా అదే ఎజెండా ఉంటుంది. నిర్దిష్టమైన నిర్ణయాలు చేయడానికి ఇంకా టైం తీసుకుంటాం అంతే. ఒక సీటు ప్రకటించారు, ఇండియా కూటమిలో మేము ఉన్నాము, బీజేపీని ఓడికొట్టామని చెప్తున్నారు. మళ్ళీ ఒక సీట్ మీరు ప్రకటించుకోవడం ఎట్లా చూడాలి? అంటే మీకు అక్కడ బలం ఉంది కాబట్టి చేస్తుందా, లేదంటే మీతో రావాలి, మీ మిగతా పక్షం మీరు ప్రెషర్ పెంచే స్ట్రాటజీ? కమ్యూనిస్టులకు సంబంధించినంత వరకు ఇతర పార్టీలకు కమ్యూనిస్టులకు ఒక తేడా ఉంది, మీ అందరికీ తెలుసు. మిగతా పార్టీల దగ్గర కోర్టులు ఉంటాయి. చివరి నిమిషంలో కూడా క్యాంపెయిన్ 48 గంటల్లో, 10 రోజుల్లో, వారం రోజుల్లో చేసుకోగలిగే వనరులు ఉంటాయి వాళ్ళు. కమ్యూనిస్టులకు ఆ వనరులు ఉండవు కదా, ఇంటింటికి తిరగడానికి టైం కావాలి. అందుకని మేము తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మేము తొందరగా నిర్ణయం తీసుకోకపోతే అందుకోవడం కష్టం. ఆ అనుభవం మన శాసనసభ ఎన్నికల్లో కూడా చూసినాం. ఎదురు చూసి చివరి నిమిషంలో నిర్ణయం చేస్తే శాసనసభ నియోజకవర్గం అంతా తిరగడం కూడా సాధ్యం కాలేదు. ఇది పార్లమెంటు, 7 శాసనసభ నియోజకవర్గాలు. అందుకని కమ్యూనిస్టు పార్టీకి మాట్లాడాలి. మేము అనుకున్నాం నిన్న సిపిఐ సహకారం కోరాలి. ఏం పోటీ లేదు, మాకేం పోటీ లేదు. సిపిఐకి మధ్య వైరుధ్యం పోటీ లేదు. అందుకని ఇబ్బంది ఏమీ లేదు. సహకారం కావాలని మేము కూడా అంటే ముందే మాట్లాడుకొని మీరు అది మీ విధి అనుకుంటారు, మీరు ఏకంగా అభ్యర్థి ప్రకటించి మళ్ళీ మాట్లాడతాం సిపిఐతో అంటే. సీట్ల విషయంలో వివాదం ఏమన్నా ఉండే అవకాశం ఉంటే ఆ పని చేస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు మాకు తెలుసు, అనేక సార్లు కలుసుకుంటున్నాం కదా, వాళ్ళు కోరుకునే సీటు విషయంలో మాకు భిన్నాభిప్రాయం లేదు, మేము కోరుకునే సీటు విషయంలో వాళ్ళకు భిన్నాభిప్రాయం. అందువల్ల ఆ తగాదాలు ఏం లేవు. సిపిఐ మద్దతు కోరాలనుకున్నాం. సిపిఐ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మేము కూడా మద్దతుని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అక్కడ వివాదాలు. అసెంబ్లీ ఎలక్షన్స్లో జాప్యం చేసి సీట్లను కోల్పోయాము, కనీసం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక సీట్ అన్న వచ్చేది అన్నటువంటి విమర్శ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు కూడా మీరు అదే ధోరణిలో అటు మీ మిత్రపక్షంతో మాట్లాడకుండా, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడకుండా ఒంటెందుకు ఒకటిలాగా వెళ్తున్నారన్నటువంటి విమర్శ మీరు ఒకటి విమర్శ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ సిపిఐకి మాకు మధ్యన అలాంటి సమస్యలు లేవు. ఈ రోజు కూడా లేవు. ఇది క్లియర్. రెండో విషయం, మేము డైరెక్ట్గా సాంబశివరావు గారితో మేము కాంటాక్ట్లోనే ఉన్నాం. మాకు ఏ వివాదాలు లేవు. మీకు వచ్చిన సమస్య ఏది సార్? ఇద్దరు మిత్రులు అని చెప్తారు, ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు జెండా మీరు జెండా పడుతుంటారు. మీరు ఇద్దరు మిత్రులు ఒకటి అర్థం కాదు, మాకే అర్థం లేదు. మంచిదే, చూద్దాం. ఇప్పటివరకైతే మాకు ఆ వివాదాలు లేవు. మొదటి అంశం. ఈ రెండోది, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్పష్టంగా మీ అందరికీ ఒకసారి కాదు 4 సార్లు చెప్తూ ఉన్నాం. అది చివరి నిమిషం దాకా మేము తగ్గాం తప్ప కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసిన పొరపాటు ధోరణి వల్ల తెగింది అది. లేకపోతే వాళ్ళు ఒప్పుకొని కూడా మాట తప్పడం వల్ల తెగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి మళ్ళీ చెప్పుకోవడం ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ కలిసి నడవాల్సిన సమయం, బీజేపీని ఓడించాల్సిన సమయం. సిపిఐ సిపిఎంఏ కాదు, నేను అనేది కాంగ్రెస్ గురించి మాట్లాడాను. వారు అడిగింది కాంగ్రెస్ కదా. ఖచ్చితంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిస్తే బీజేపీ ఓడిపోతుంది, క్వశ్చనే లేదు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి అంత సీన్ లేదు. మేము నిన్న అది కూడా సమీక్ష చేసినాం. మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది, రెండవ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది, మూడవ స్థానంలో బీజేపీ ఉంటుంది. ఈ రోజు పోలింగ్ జరిగింది. మా అంచనా ఈ రోజు పోలింగ్ జరిగితే మా అంచనా 55 రోజులు సమయం ఉంది. ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకే మా నిర్ణయాన్ని కూడా కొంచెం వేచి చూద్దామని నిర్ణయం చేసాం. ఒకటే స్థానం. చర్చలే జరగలేదు కదా, విడిపోవడం అనే ప్రశ్న ఉండదు. పొత్తుంటుందా ఉండదా అనేది పాయింట్. అది మనం వేచి చూడాలి. అసలు చర్చలే జరగనప్పుడు దాని మీద ఏం అంటే ఒక సీటు కూడా పోటీ చేయకుండా ఉండలేము కదా. ఫస్ట్ పాయింట్ ఒకటే, ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా పొత్తు ధర్మం అనే దానికి అర్థమే ఉండదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీరు భువనగిరి కాదు ఖమ్మం చేయండి, లేదు మహబూబాద్ చేయండి, లేదా నల్లగొండ చేయండి అంటే మాకు అభ్యంతరం.
మాకేం అభ్యంతరం లేదు. అక్కడ కూడా పోటీ మేము చేసి- ముందే నిర్ణయించుకున్నాం కాబట్టి మేము దీనికే ఉంటామని చెప్పేసాను. ఎందుకు కాకపోతే మేము ప్రచారం ముందు స్టార్ట్ చేసుకోకపోతే చివరి నిమిషంలో మీరు చిక్కులు పడతాం. బలంగా ఉన్న ఖమ్మం వదిలేసి భువనగిరిలో అభ్యర్థి ప్రకటించారు. హైదరాబాద్కు అతి దగ్గరగా ఉంది, రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది. ఈ ప్రాతిపదిక ఆ? మల్కాజ్గిరి ఇంకా దగ్గర, చేవెళ్ళ ఇంకా దగ్గర, కానీ హైదరాబాద్ ఇంకా దగ్గర. నేను చెప్పిన- ఉన్నారు సార్ మీరు. నేను చెప్పిన 4 నియోజకవర్గాలతో పోల్చితే నువ్వు చెప్పిన ఏ నియోజకవర్గంలోనూ మాకు ఆ ఫుటింగ్ లేదు. మాకు మినిమం బలం ఉండాలి కదా, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఖమ్మంలో ఖమ్మం, ఎస్ ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఈ 4 మీరు భువనగిరి చేయకండి, మాకు చాలా ఇంపార్టెంట్, ఆ 3 ఫలాన్ని ఇస్తామని అంటే కాంగ్రెస్ ఈ క్షణంలో వద్దు. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అడిగినప్పుడు వాళ్ళు మీరు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్? మీరు అడగాలి కదా, పొత్తు పెట్టుకోవాలనుకునేటోళ్ళు, కలిసి పని చేయాలనుకునేటోళ్ళు, మీరు ఇట్లా చేయాలనుకున్నాం అభ్యర్థులు ప్రకటించాలని మీకు చెప్పాలి కదా. అది కరెక్టు. మేము అడుగుతామా, వాళ్ళు చెప్తారా, ఏం చేయాలనే దానికే కదా టైం తీసుకుంది. ఏం చేయాలనే దానికి అభ్యర్థులు ప్రకటించారు. అది మా క్యాంపెయిన్ మేము చేసుకోవాలి కదా. నువ్వు ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం కదా. సిపిఐ 5 సీట్లు కావాలి, 5లో ఒకటిగా మేము పోటీ చేస్తున్నాం, వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఆ టైంకి మీరేమంటారు? అంటే మేము మాకున్న బలం ఏందో మాకు తెలుసు. 4 సీట్లు 5 సీట్లు మేము చెప్పదలుచుకోవాలి. సార్, సిపిఎం నేతలతో బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. కలుస్తారు ఒకవేళ బీఆర్ఎస్ ఆ ప్రచారం చేస్తున్నాడని అడగడం మంచిది, ఎందుకంటే అది మాకు సంబంధించిన ప్రశ్న కాదు కదా. అంటే వాళ్ళు కలవమంటే ఎట్లా కలుస్తారు? ఊహాజనితమైన ప్రశ్నలు ఎందుకు? బీజేపీ మీద మేము పోరాటం చేస్తాము అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే కలుపుకున్నారు. మిమ్మల్ని కూడా కలిసి రమ్మనంటే వెళ్తారా? అది ఊహాజనితమైన ప్రశ్న కదా. వాళ్ళు అడిగితే అప్పుడు ఏం చేయాలో మేము చర్చిస్తాం.